మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకీర్ బాషా. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హెచ్చంపాడు మండలం నందనవన పంచాయతీ మంగమ్మపల్లిలో ఉన్నాము. ఇక్కడ వెలిసి ఉన్న మంగమ్మ సమేత గరటయ్య స్వామి వార్ల దేవస్థానంలో మనం ఉన్నాము. ఇక్కడ ఈ వారంలో ఇక్కడ తిన్నాల మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పాటు దేవస్థాన కమిటీ సభ్యులు వేలూరు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. గ్రామం నందు వెలిసిన శ్రీ శ్రీ మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామివారి తిరునాళ్ళ మహోత్సవాలు ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ఉత్సవాలను కూడా ప్రతి సంవత్సరము చిత్తా నక్షత్రము పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గ్రామం చాలా చిన్నదైనప్పటికీ ఈ గ్రామం నుండి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల గ్రామం నుండి కానీ చుట్టుపక్కల విలేజ్ నుండి కానీ ఇతర పట్టణంలో కూడా నివసిస్తూ ఆ తిరునాళ్ళ మహోత్సవాల సందర్భం రోజులలో ఇక్కడికి వచ్చి ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు శ్రీ మంగమ్మ తల్లి గరటయ్య స్వామి వారి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవత. ఈమెకు 1952 నుండి ఇక్కడ చరిత్ర సుమారు 425-430 సంవత్సరాల నుండి చరిత్ర కలిగిన దేవస్థానం. ఇది పురాతనమైన దేవస్థానము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తిభావంతో, పిల్లలు లేని వాళ్ళు కానీ లేకపోతే వేరే ఇతరత్ర మొక్కుబళ్ళు కోరుకుంటూ ఆ మొక్కుబళ్ళను తీర్చుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఈ గుడికి సంబంధించి ఏలూరి వంశం నుండి అమ్మవారి యొక్క పుట్టిండ్లు ఒక ఏలూరి వంశం నుండి అమ్మవారు ఉద్భవించి ఉన్నారు. కాబట్టి ఈ వేలూరు వంశంలో ముఖ్యంగా ఇందులో పాల్గొని చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ నుండి వలసెళ్ళి గుంటూరులో ఉంటూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తే ఏర్పాటు చూసుకుంటూ మేము ఇక్కడ ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? లేకపోతే ఈ సంవత్సరము ఏ తేదీల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి సార్? ఈ సంవత్సరము ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకోవటానికి ముహూర్తాలు నిర్ణయించున్నాము. ఈ ఏర్పాట్లన్నీ సులువుగా జరుగుతుంది. ఈ ఏర్పాట్ల గురించి గత 15 రోజుల నుండి 20 రోజుల నుండి కూడా మేము అక్కడి నుండి వచ్చి ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాము. దీని సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారిని కలిసి మా ఏర్పాట్లకు కొంత సహకరించండి అని అడిగిన పిదప ఎమ్మటే తక్షణం ఆలోచించకుండా ఈ రోడ్డు ఏర్పాటు చేయటం కానీ ఇక్కడ వనరులు సమకూర్చుకోవటం కానీ ఇవన్నీ చేసి ఉన్నారు. దానికి తగ్గట్టుగా మేము కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరము ఫస్ట్ రోజు నుండి 12వ తారీఖు నుండి కూడా ఎద్దల పందాలు నిర్వహించటము, ప్రభలు, పాట కచేరీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంత్రము ఈ కోలాటము, భజన కార్యక్రమాలు, తర్వాత 12 గంటలకి కళ్యాణ మహోత్సవము రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక వ్యాఖ్యానకర్తను పిలిపించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే విశేషాలను కానీ కళ్యాణం యొక్క మహోత్సవాలను కానీ వివరంగా ప్రజలకు వివరించడానికి ఇక్కడున్న ఒక రకమైన ప్రజలకు అన్ని విషయాలను భక్తి రకంగా ఎలా సమకూర్చుకోవాలి, ఎలా వాళ్ళు ఈ భక్తినితో పునరుద్ధరణ చేసుకోవాలనే దానికోసము తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మన వ్యాఖ్యానకర్తను ప్రత్యేకంగా పిలియటం ఈ సంవత్సరం ప్రత్యేకత. అందుబాటు దేవస్థాన కమిటీ సభ్యులు మాలపాటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అతను దానికి ఇక్కడ జరిగే ఏర్పాట్ల గురించి తెలుసుకుంటాం. నమస్తే అండి, నా పేరు మాలపాటి శ్రీనివాసరెడ్డి. నాదైతే సొంతూరు ఇది మంగంపల్లి. కానీ నేను ఎన్నో సంవత్సరాల క్రితం 1990లో ఒంగోలు వెళ్ళిపోయాను. ఒంగోలు అక్కడ సెటిల్ అయిపోతున్నాను. కానీ మా ఊర్లో ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వస్తుందండి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి మా నియోజకవర్గం కానీ మా మండలాల్లో చుట్టుపక్కల మండలాలు, నియోజకవర్గాలు, అలాగే విజయవాడ, కనిగిరి, గొబ్బూరు, మార్కాపురం, హైదరాబాదు, వైజాగ్ ఇట్లా తదితర గ్రామాలు మా ఊరు నుంచి వెళ్ళిపోయినటువంటి అందరూ కూడా ఈ తిరునాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కొన్ని వేల సంఖ్యలో వచ్చి ఈ తిరునాళ్ళని ఘనంగా వైభవంగా జరుపుకుంటాము. అలాగే ఫస్ట్ రోజు అంటే అనగా 12వ తారీఖు అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి నందనవన గ్రామం నుంచి కుంకుమ బళ్ళు అనేవి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మా అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత మన యొక్క ఊరేగింపు, అమ్మవారి యొక్క ఊరేగింపు నందనవన గ్రామానికి బయలుదేరి అక్కడ పర్యటించిన తర్వాత మంగంపల్లి జరగడం జరుగుతుంది. అలాగే రెండవ రోజు పాపిరెడ్డి గ్రామానికి వెళ్తుంది.
అలాగే మూడవ రోజు మంగంపల్లి గ్రామంలో గ్రామోత్సవంలో మన పిల్లకాయలు పెద్ద అందరూ కూడా యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా చేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరపడానికి నిశ్చయించారు కమిటీ పెద్దలు. ఈ సంవత్సరము ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎడ్ల పందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం 13 రోజులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఈ విధంగా హైదరాబాదు రకరకాల ఊర్ల నుంచి కూడా ఎడ్ల పందాలు రావడం జరుగుతుంది, ఎద్దులు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా చాలా అంగరంగ ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో ఇక్కడ లేనటువంటి ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగదండి. అంత వైభవంగా జరుగుతుంది. ప్లస్ దీనికి అందుకోకుండా ఇక్కడ ఈ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం ఏ తిరునాళ్ళు అన్నదాన కార్యక్రమం జరగదండి. మా ఊర్లో ప్రతి రోజు కూడా 3 పూట్ల ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం లేదని వచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. చాలా గొప్పగా జరుగుతుంది, చాలా మంచి కార్యక్రమం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు